నమస్కారం. రామాయణ కథను చెప్పుకుంటున్నాం. అశ్వమేధ యాగం చివరికి వచ్చేసింది. అశ్వమేధ యాగం అయిపోయిన తర్వాత ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. దశరథ మహారాజు ఏం చేశారట, తన వంశాభివృద్ధిని కోరి తూర్పు పడమర ఉత్తర దక్షిణాల్లో ఉన్న తన రాజ్యాన్ని ఈ హోమ విధికి సహకరించిన నలుగురికి దానం చేశారట. 4 దిక్కులలో ఉన్న రాజ్యాన్ని ఎవరెవరికి ఏమి ఇచ్చారో చూద్దాం. చూడండి, తూర్పు రాజ్యాన్ని హోతకి, పశ్చిమ వైపు ఉన్న భూమిని అధ్వర్యునకు, దక్షిణ దిక్కు రాజ్యాన్ని బ్రహ్మకు, ఉత్తర దిక్కు నుండే రాజ్యాన్ని ఉద్గాత. వీళ్ళు నలుగురు హోమ విధిలో సహాయపడేవాళ్ళు. నలుగురికి 4 పక్కలు దానం చేస్తే వాళ్ళు ఏమన్నారట అంటే అప్పుడు ఆ దానం ఇవ్వటం అనేది పూర్వం యాగం చేసినప్పుడు బ్రహ్మదేవుడు కూడా చేసేటట. అదే విధంలో ఈయన కూడా చేశారు. వాళ్ళంతా ఏమన్నారంటే, మేము రాజ్యపాలనకి సమర్థులం కాము కాబట్టి మీ రాజ్యాన్ని మీరు స్వీకరించండి అంటే కొన్ని కోట్ల ధనరాశులని వాళ్ళకి సమర్పించి తన రాజ్యాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నారట. అప్పట్లో ఇలాంటి విధులు ఉండేవండి. అయితే ఈయన ఏం చేశారు, ఇది తీసుకున్న తర్వాత గోవులు 10 లక్షల గోవులు, తర్వాత ఏమో 100 కోట్ల నూరు బంగారు నాణ్యాలు, 1000 కోట్ల వెండి నాణ్యాలు పరిహారంగా ఇచ్చి తన రాజ్యాన్ని స్వీకరించారు అని చెప్పారు. అయితే ఈ ధనాన్ని స్వీకరించిన ఈ బ్రాహ్మణులు నలుగురు తమకి రాజు ఇచ్చినటువంటి ధనాన్ని వశిష్ఠ మహర్షికి, ఋష్యశృంగ మహర్షికి సమర్పించారు. అప్పుడు ఆయన ఆ ధనాన్నంతా తీసుకుని ఈ ఉన్న బ్రాహ్మణులందరికీ సమానంగా పంచిచ్చారట. వీళ్ళంతా మహదానందాన్ని పొంది వారు తమ తమ బహుమతులను తీసుకుని ఆనందంగా ఇళ్ళకి వెళ్ళిపోయారట. అయితే ఈ వచ్చిన బ్రాహ్మణులకి, యాగాన్ని చూడ్డానికి వచ్చిన ఎందరెందరో దేశాల నుంచి వచ్చిన బ్రాహ్మణులందరికీ వేల కొద్దీ, లక్షల కొద్దీ నవర్సులని, బంగారపు రాసులని దానం చేశారట. అంటే యాగ విధిలో దక్షిణ ఇవ్వటము, దానం చేయటము కొన్ని పద్ధతులు అనమాట. ఆ పద్ధతి ప్రకారం ఎంతో దానం చేసేసారట. తర్వాత అంతఃపురానికి వెళ్లే సమయంలో ఒక పేద బ్రాహ్మణుడు యాచిస్తే తన ఒంటి మీద ఉన్న ఆభరణాలు కూడా ఇచ్చేశారట. అయితే ఆయనకి ఏంటంటే, దశరథ మహారాజుకి బ్రాహ్మణులంటే అపరిమితమైన భక్తి, మహాప్రీతి. వారు సంతోషిస్తే తనే తిన్నంత సంతోషంగా ఉంటుందన్నమాట ఆయనకి. తర్వాత వచ్చిన వాళ్ళందరూ అశ్వమేధ యాగం చాలా అద్భుతంగా జరిగిందని, నువ్వు అన్ని యాగాన్ని ఇంత చక్కగా పూర్తి చేసావు, నీకున్న సమస్తమైన పాపాలు తొలగి, అంటే ముందరి జన్మలో అయినా సరే అన్నమాట, తెలిసి తెలియక చేసిన పాపకర్మలన్నీ తొలగి నువ్వు సంతానాన్ని పొందుతావని అందరూ దీవిస్తే ఉప్పొంగిపోయాడు దశరథ మహారాజు. ఆ తర్వాత ఋష్యశృంగ మహర్షిని సమీపించి, అయ్యా, అశ్వమేధ యాగం పూర్తయింది, సంతాన ప్రాప్తికై నాతోటి ఏదైనా ఒక యాగ విధిని నిర్వహింపచేయమని అడిగారు. మొట్టమొదట చేయదలిచింది అశ్వమేధ యాగమే. అశ్వమేధ యాగం చేసిన తర్వాత అప్పుడు సంతానం కోసం ఏదైనా యాగం చేయించమని అడిగేసరికల్లా ఈయన మహాజ్ఞాని అయిన ఋష్యశృంగ మహర్షి ఏం చెప్పారంటే, వేదంలో అథర్వశీర్షం అనే విభాగంలో పుత్రకామేష్టి అని ఒక హోమం ఉంది, ఒక యాగం ఉన్నది. అది సంతానాన్ని పొందింపజేస్తుంది, సంతానం దొరికేందుకు అవకాశం ఉంటుంది అది చేస్తే కనుక. కాబట్టి నీ చేత ఆ హోమ విధిని చేయిస్తానని చెప్పి ఒప్పుకున్నారు. ఆ తర్వాత సరే ఈ హోమాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ హోమం ఏర్పాటు జరిగినప్పుడు హోమంలో వేసినటువంటి వివిధ హవిస్సులని స్వీకరించడానికి దేవతలందరూ అక్కడికి స్వయంగా విచ్చేశారట. ఆల్రెడీ అశ్వమేధ యాగం అప్పుడు హవిస్సులు తీసుకున్న దేవతలు మళ్ళీ యాగం చేయబడుతున్న చోటికి స్వయంగా విచ్చేసి ఆ సమయంలో బ్రహ్మదేవుడు కూడా వచ్చేసరికల్లా వీళ్ళు దేవతలంతా ఇలా అడిగారట బ్రహ్మదేవుని, విధాత, నువ్వు ఎంతో అద్భుతమైన వరాలిచ్చి రావణాసురుడనే వాడిని విపరీతంగా పెంచావు, నీవిచ్చిన వరాలతోటి వాడు మమ్మల్ని బతకనివ్వటం లేదు, మేము చేతులు కట్టుకుని కూర్చోవాల్సి వస్తుంది. నువ్వు వరాలు ఇవ్వడం వల్ల సూర్యుడు వాడిని వేడెక్కించలేడు, వాయువు అతన్ని తాకలేడు, సముద్ర తరంగాలు కూడా అతన్ని చూడంగానే స్తంభీభూతంగా నుంచునుంటాయి, కదలవు. తరంగాలు కదలాలి కదా, తరంగం అంటే కదిలే సముద్ర తరంగం కూడా అతన్ని చూసి కదలలేని స్థితికి వచ్చేస్తుంది. బ్రాహ్మణులు, ఋషులు, గంధర్వుల వంటి మాట అసలు చెప్పక్కర్లేదు, వాళ్ళని తను బతకనివ్వటం లేదు. ఋషులు అతన్ని చూస్తే పారిపోతున్నారు, అతన్ని చూస్తే భయపడేలాగా ఉంది. ఏదో ఒక ఉపాయంతో అతని నుంచి మమ్మల్ని రక్షించమని దేవతలందరూ బ్రహ్మదేవుని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవులు ఇలా సెలవిచ్చారట, ఏమని, రావణాసురుడు దేవయోనులన్నిటి నుంచి మరణం లేకుండా వరం పొందాడు, కానీ ఒక చులకన భావంతో మానవుల నుంచి మరణం లేకుండా అడగలేదు, ఆ కోరిక కోరలేదు. కాబట్టి ఆ చిన్న లొసుగు, ఆ చిన్న ఏర్పాటు వలన, చిన్న ఒక వాక్యాన్ని ఒక పదాన్ని అతను వదిలిపెట్టేయటం వల్ల ఆ పరమోత్కృష్టమైన మానవ జన్మని తను స్వయంగా స్వీకరించడానికి భగవానుడైన శ్రీమన్నారాయణుడు ఉద్యుక్తుడయ్యాడు. అదే సమయంలో ఈ పుత్రకామేష్టి యాగం జరుగుతున్న అగ్నిలోంచి ఒక మహాభూతం ఒకటి ప్రత్యక్షమైందట ఈయనకి.
దశరథ మహారాజుకి. అది ఎలా ఉందట, భూతము అని అనగానే ఏవో రకరకాలుగా మనకి అర్థాలు వస్తాయండి. అట్లా చెప్పటం లేదు. ఒక ప్రకాశవంతమైన వెలుగు అనమాట. వెలుగు, కొంత వస్త్రధారణ చేసి ఉంటుంది, రూపం స్పష్టంగా కనపడకుండా ఉంటుంది, అంతే. అస్పష్టమైన రూపం ఉంది. ఎరుపు నలుపు రంగు కలిగిన వస్త్రాలు ధరించింది. దాని కంఠం ఎలా ఉందంటే దుందుభులు మోగుతున్నట్టుగా ఉందట. అలాంటిది మహాబలశాలిగా కనపడినటువంటి ఒక మహాప్రాణం ఒకటి, ఒక మహాభూతం ఒకటి అద్భుతమైన రూపంతో ప్రత్యక్షమైంది. వచ్చి ఏం చేసిందట, ఒక బంగారు 2 చేతుల్లోనూ ఒక పాయస పాత్ర పట్టుకుంది. ఆ పాత్ర బంగారంతో చేసిన పాత్ర, వెండి మూత ఉందట. దాంట్లో ఏం చెప్పిందంటే, ఓ దశరథ మహారాజా, నేను ప్రజాపతి బంటుని. నీవు మాకు అర్పించిన వారికి, దేవతలకు అర్పించినటువంటి హవిస్సులతోటి సంతోషించి నీకు ఈ బహుమతిని పంపించారు. ఇందులో పాయసం ఉంది, ఇది దేవతా ప్రసాదము. ఈ పాయసం వల్ల నీకు సంతానము, ధనము, ఆరోగ్యము, యశస్సు కలుగుతాయి నాయన అని చెప్పేసి ఏం చెప్పారు, ఈ దేవతా ప్రసాదాన్ని స్వీకరించు, నీ భార్యల వల్ల నీకు సంతానం కలుగుతుంది అని చెప్పారు. ఇదేంటంటే నువ్వు ఇప్పటిదాకా శ్రద్ధగా చేసినటువంటి పుత్రకామేష్టి యాగం యొక్క ఫలసిద్ధి అని చెప్తూ ఆ మహాభూతం ఏం చేసింది, ఈ పాయస పాత్రని దశరథ మహారాజు చేతికి అందించింది. దశరథ మహారాజు ఎంతో సంతోషించి ఏమనుకున్నాడంటే, నిరుపేదకి బ్రహ్మాండంగా, అంటే ఒక లంకి బిందెలు దొరికినట్టుగా ఉందన్నమాట. అంటే మహా పెద్ద ధనం దొరికినట్టుగా ఉంది. సంతానం లేని వాడికి ఎంతోమంది సంతానాన్ని కలిగించేటువంటి పాయస పాత్ర లభించటము, అది కూడా దేవతల వరప్రసాదం అవటంతో మహానందంతో పరమానంద భరితుడైనటువంటి దశరథ మహారాజు దాన్ని కళ్ళకద్దుకుని నమస్కరించాడు. ఆయన ఏం చేశాడు, తన భార్యలను చూసి భార్యల దగ్గరికి వెళ్ళాడు. అయితే అక్కడికి వెళ్ళి చేయటము అంత క్రియగా చెప్పలేదండి, సింపుల్గా 2-3 శ్లోకాలతోటే చెప్పబడింది. భార్యకి చెప్పాడు, మనకి యజ్ఞఫలంగా ఇది లభించింది అని చెప్పాడు. ఈయనకి 3 భార్యలు, అంటే చాలామంది రాణులు కానీ ఉన్నారు, పట్టప్రాణులు 3, కౌసల్యాదేవి, సుమిత్రాదేవి, కైకేయీదేవి, వీళ్ళు 3. అయితే ఏం చేశాడట, అమ్మ ఈ పాయసాన్ని భుజిస్తే మనకి పుత్రులు కలుగుతారు, ధనధాన్యాలు వృద్ధి అవుతాయి, ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారు అని చెబుతూ తన చేతిలో ఉన్న పాయసంలో సగభాగాన్ని మొదట కౌసల్యాదేవికి ఇచ్చారు. మిగిలిన సగంలో సగం చేసి దాన్ని అంటే పావు వంతుని సుమిత్రాదేవికి ఇచ్చారు. మళ్ళీ మిగిలిన పావు వంతుని 2 భాగాలుగా చేసి ఒక భాగాన్ని కైకేయికి ఇచ్చి, అంటే 1/8 అనమాట, 8వ భాగాన్ని కైకేయి ఇచ్చి మిగిలిన 8వ భాగపు ముద్దని మళ్ళా సుమిత్రాదేవికే సమర్పించారు. ఉత్తమ గుణవంతులైనటువంటి రాణులు 3 ఎంతో సంతోషించి ఆ పాయసాన్ని మహాప్రసాదంగా భావించి స్వీకరించారు. కొంతకాలం తర్వాత మహారాణులు 3 గర్భవతులయ్యారు. దశరథుని మనోరథం ఈడేరింది. దీంతో ఈ భాగం ఆపుదామండి. రేపు మళ్ళీ శ్రీరామ జననం గురించి చెప్పుకుందాం. నమస్కారం.